ఓం నమ శివాయ. శ్రావణమాస మహత్యంలో 18వ అధ్యాయాన్ని మనము ఈరోజు వింటూ ఉన్నాం. దయచేసి పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు శ్రావణమాస మహత్యంలో మనము దశమి తిథి యొక్క ప్రత్యేకతను గురించి తెలుసుకుంటాం. ఈ దశమి తిథి నాడు ఆషాదశమి అనేటువంటి వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలో శుక్ల దశమి నాడు ఆషాదశమి వ్రతాన్ని ఆచరించాలి. తర్వాత వచ్చే 11 మాసాల్లో శుక్ల దశమి నాడు ఈ వ్రతాన్ని ఆచరించి మరలా వచ్చే శ్రావణ శుక్ల దశమి నాడు ఉద్యాపన చేసుకోవాలి. రాజ్యప్రాప్తికి రాజులు, పంట బాగా పండడానికి రైతులు, వ్యాపారాభివృద్ధికి వ్యాపారస్తులు, వివాహానికి, ధర్మార్థ కామములకు, ఆరోగ్యము, దీర్ఘాయువు, ఇలా ఏది లభించాలన్నా కూడా ఈ ఆషాదశమి వ్రతాన్ని ఆచరించడం ఉత్తమమైనది. శ్రావణ శుక్ల దశమి నాడు ప్రాతకాలంలో స్నానం చేసి దేవతా పూజ చేసి ఇంటి ప్రాంగణంలో దిక్కులన్నిట ఆయుధాలు పట్టుకొని వాహనాలతో ఉన్న దిగ్దేవతల చిత్రాలను వరిపిండితో లిఖించి చందనము, పూలు, దళములతో ప్రదోష వేళలో దిక్కులన్నిటినీ పూజించి నేతితో వండినటువంటి పదార్థాలను నైవేద్యం పెట్టి మాటిమాటికి దీప సమర్పణం చేయాలి. ఆ ఋతువులో లభించే పండ్లను కూడా నైవేద్యంగా పెట్టాలి. పూజ పూర్తయ్యాక విధి విధానాలతో విప్రునికి దక్షిణలు ఇవ్వాలి. ఇలా 12 నెలలు చేసి ఉద్యాపన చేసే సమయంలో బంగారు లేదా వెండి లేదా పిండితోనైనా దిగ్దేవతలను తయారు చేసి వస్త్రభూషణాదులను అలంకరించుకొని బంధుమిత్రులతో కలిసి దిగ్దేవతలను భక్తిపూర్వకంగా పూజించాలి. ఇంటి ప్రాంగణంలో దిక్కులన్నిట ఆయా దేవతలను నమస్కరించాలి. దిగ్దేవతలు అంటే ఆ దిక్కులకు అధిపతి అయినటువంటి దేవతలు. అలాగే ఈ రకరకాలైనటువంటి శ్లోకాలతో మంత్రాలతో దిగ్దేవతలను పూజించి పుష్ప ధూపాలతో పూజించి అలంకారాదులు సమర్పించి పండ్లను నివేదించాలి. గీత, సంగీత, నృత్యాలతో కుంకుమ, అక్షతలు, తాంబూలము మొదలైనవి సమర్పిస్తూ భక్తిపూర్వకంగా రాత్రి జాగరణతో సమయాన్ని గడపాలి. ప్రాతకాలంలో దేవతా ప్రతిమలను పూజించి విప్రులకు ప్రదానం చేయాలి. ఈ విధంగా వ్రతాన్ని ఆచరించి క్షమాప్రార్థనలను చేసి బంధుమిత్రులతో కలిసి భోజనం చేయాలి. ఇలా భక్తిపూర్వకంగా దశమి వ్రతాన్ని ఆచరించడం వల్ల మనోవాంఛలు నెరవేరుతాయి. అలాగే విశేషంగా స్త్రీలు ఎక్కువగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఎందుకంటే స్త్రీలలో ఎక్కువ శ్రద్ధగా ఆచరించడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అలాగే ధనాన్ని, యశస్సును, దీర్ఘాయువును, సకల కోరికలను తీర్చే ఈ వ్రతము అసామాన్యమైనది. నిత్యము 10 దిగ్దేవతలకు నమస్కరించుకునే వారి మనసులో ఉండే కోరికలను దిక్కులన్నీ సఫలీకృతం చేస్తాయి. కాబట్టి ఈ వ్రతంలో మనము దిగ్దేవతలు అంటే ఆయా దిక్కులను ఆశ్రయించి ఉండే దేవతలందరినీ కూడా మనము పూజించడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే నేతితో వండిన వంటలను, అలాగే ఆ ఋతువులో లభించే పండ్లను, వరిపిండితో చేసినటువంటి నైవేద్యాలను మనము భక్తిపూర్వకంగా ఆ భగవంతునికి సమర్పిస్తాం. వ్రతము ఇవన్నీ కూడా మనము తెలుసుకోవడం కోసము ఈ వీడియోలన్నీ చేస్తున్నాను. కాబట్టి దయచేసి అందరూ కూడా తెలుసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. అలాగే మనము ఆచరించేటువంటి సమయం లేకపోయినా కూడా ఈ శ్రావణమాస మహత్యాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నా కూడా మనకు ఆ భగవంతుని యొక్క కృప అనేది లభిస్తుంది. కాబట్టి దయచేసి ఈ శ్రావణమాస మహత్యం అన్ని భాగాల్లో కూడా నేను
చెప్తూ ఉంటాను. కాబట్టి దయచేసి అందరూ విని ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.